మంగళగిరి పానకాల నరసింహుడు స్వామివారు నిజంగా పానకం తాగుతారా? ఆ విశేషాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక దేవుడికి పానకం పోస్తే అది సగం మాత్రమే కాదు, మన కళ్ళ ముందే తగ్గిపోతుంది. అసలు ఆ పానకం ఎక్కడికి వెళుతుంది? మంగళగిరిలో కొలువై ఉన్న పానకాల నరసింహస్వామికి భక్తులు పానకం ఎందుకు సమర్పిస్తారు? పానకం పోస్తున్నప్పుడు వినిపించే ఆ శబ్దం ఏమిటి? ఇది కేవలం ఒక ఆలయ ఆచారమా, లేక వేల సంవత్సరాలుగా భక్తులను ఆశ్చర్యపరుస్తున్న ఒక ప్రత్యేకమైన ఆలయ సాంప్రదాయమా? ఈరోజు మనం తెలుసుకోబోయేది మంగళగిరి పానకాల నరసింహస్వామి గురించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలేమిటో తెలుసుకుందాం. మంగళగిరి అంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, గుంటూరు ప్రాంతానికి సమీపంలో ఉన్న మంగళగిరి నరసింహస్వామి క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందినది. మంగళగిరి అనే పేరులోనే మంగళం అంటే శుభం, గిరి అంటే కొండ, అంటే మంగళాన్ని ప్రసాదించే కొండగా మంగళగిరిని భక్తులు భావిస్తారు. ఆ కొండపై కొలువై ఉన్న స్వామివారే శ్రీ పానకాల నరసింహస్వామి. పానకాల నరసింహుడు ఎందుకు? సాధారణంగా మనం నరసింహస్వామి అంటే హిరణ్యకశిపుడిని సంహరించిన ఉగ్ర నరసింహ స్వరూపాన్ని గుర్తు చేసుకుంటాం. కానీ మంగళగిరిలో పానకం సమర్పించే స్వామిగా నరసింహుడు ప్రసిద్ధి చెందాడు. అందుకే భక్తులు ప్రేమగా పానకాల నరసింహస్వామి అని పిలుస్తారు. పానకం అంటే ఏమిటి? పానకం అంటే సాధారణంగా బెల్లం, నీరు, మిరియాలు, యాలకులు వంటి పదార్థాలతో తయారు చేసే సాంప్రదాయ పానీయం. ప్రత్యేకంగా శ్రీరామనవమి సమయంలో పానకానికి మన సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కానీ మంగళగిరిలో పానకం స్వామివారి ఆరాధనలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అసలు ఆశ్చర్యం ఇక్కడే ఉంది. ఇప్పుడు వస్తుంది అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. భక్తులు పానకాన్ని తీసుకొని స్వామివారి ముఖం ఉన్న గర్భగృహంలో స్వామివారికి పానకం సమర్పిస్తారు. అప్పుడు పానకాన్ని స్వామివారి నోటి వద్ద పోస్తారు. భక్తులు గమనించేది పానకం పోస్తున్నప్పుడు వచ్చే ప్రత్యేకమైన శబ్దం. ఆ తరువాత పోసిన పానకంలో కొంత భాగం లోపలికి వెళ్ళినట్టు కనిపిస్తుంది. మిగిలిన పానకాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఇదే కారణంగా స్వామివారు పానకం తాగుతున్నారు అనే భక్తి విశ్వాసం ఏర్పడింది. అయితే నిజంగా స్వామివారు తాగుతున్నారా? ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. భక్తుల విశ్వాస ప్రకారం స్వామివారు పానకాన్ని స్వీకరిస్తారని భావిస్తారు. కానీ శాస్త్రీయంగా విగ్రహం నిజంగా పానకాన్ని తాగుతుంది అని నిర్ధారించబడిందని చెప్పటం సరి అయినది కాదు. అందుకే మనం దీన్ని భక్తి సాంప్రదాయం, ఆలయ నిర్మాణ విశేషం రెండు కోణాల్లో చూడాలి. పానకం సమర్పించేటప్పుడు పాత్ర ద్వారా ద్రవం ఒక నిర్దిష్ట మార్గంలో ప్రవహించటం వల్ల శబ్దం వినిపించవచ్చు. ఆలయ నిర్మాణం, విగ్రహం వెనక ఉన్న ఏర్పాట్లు, ప్రవాహ మార్గం వంటి విషయాలపై అనేక వివరణలు వినిపిస్తాయి. కానీ ప్రతి వివరణను ఖచ్చితమైన శాస్త్రీయ రహస్యంగా చెప్పటానికి తగిన ఆధారాలు లేకపోతే ఇదే కారణం అని మనం ఖచ్చితంగా చెప్పకూడదు. అదే ఈ క్షేత్రం గురించి మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఉంటుంది. మంగళగిరి కొండకు సంబంధించిన పురాణ కథల్లో నరసింహస్వామి అవతారం, క్షేత్ర మహిమ, పానకం సమర్పించే సాంప్రదాయం గురించి అనేక విశ్వాసాలు ఉన్నాయి. పురాణ సాంప్రదాయ ప్రకారం స్వామివారి ఉగ్రతను శాంతింపచేయటానికి పానకం సమర్పించే భావనతో ఈ ఆచారం అనుసంధానించబడుతుంది. అందుకే పానకం ఇక్కడ కేవలం ఒక పానీయం కాదు, భక్తి సమర్పణగా మారింది. ఇది చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మంగళగిరి క్షేత్రంలో నరసింహస్వామికి సంబంధించిన ఎగువ కొండ ఆలయం, దిగువ ప్రాంతంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ఎగువ కొండపై ఉన్న పానకాల నరసింహస్వామి ఆలయం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందినది. భక్తులు కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని పానకం సమర్పిస్తారు. నరసింహ అవతారం వెనుక ఉన్న కథ మన అందరికీ తెలిసిందే కదా. హిరణ్యకశిపుడు తనకు మరణం రాకుండా ఎన్నో వరాలు పొందాడు. కానీ భగవంతుడు నరసింహ రూపంలో అవతరించి ఆ వరాలకు విరుద్ధం కాకుండా హిరణ్యకశిపుడిని సంహరించాడు. అందుకే నరసింహస్వామి రూపం ధర్మాన్ని రక్షించే దైవశక్తికి ప్రతీకగా
భక్తులు భావిస్తారు. ఇక్కడ మనం ఒక అందమైన భక్తి భావాన్ని చూడవచ్చు. ఉగ్ర రూపంలో ఉన్న స్వామికి చల్లదనం కలిగించే పానీయాన్ని సమర్పించడం ద్వారా ఉగ్రత శాంతించాలి అనే భావనను భక్తి సాంప్రదాయం ప్రతిబింబిస్తుంది. అందుకే పానకాల నరసింహస్వామి ఆరాధనలో పానకానికి ప్రత్యేక స్థానం ఏర్పడింది. మంగళగిరి పానకాల నరసింహస్వామికి సమర్పించిన పానకం భక్తులకు ప్రసాదంగా లభించటం కూడా ఈ క్షేత్రంలోని ప్రత్యేకతల్లో ఒకటి. అంటే భక్తుడు సమర్పించినదే మళ్ళీ స్వామివారి ప్రసాదంగా భక్తుడి దగ్గరికి వస్తుంది. ఇదే సమర్పణలోని అందమైన భావం. మన దేవాలయ సాంప్రదాయాల్లో ఒక పండు సమర్పిస్తాం, పుష్పం సమర్పిస్తాం, కొబ్బరికాయ సమర్పిస్తాం, నైవేద్యం సమర్పిస్తాం. అదే విధంగా మంగళగిరిలో భక్తుల పానకం సమర్పిస్తారు. దేవుడికి ఇచ్చినది తరువాత ప్రసాదంగా తిరిగి మనకే వస్తుంది. ఇది మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. భగవంతునికి మనం ఏది సమర్పించినా చివరికి అది ఆయన కృపగా మనకే తిరిగి వస్తుంది. మంగళగిరి కొండపై కొలువైన పానకాల నరసింహస్వామి భక్తులకు కేవలం ఒక దేవాలయం కాదు, వేలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. పానకం సమర్పించినప్పుడు ఆ ప్రత్యేకమైన శబ్దాన్ని విన్న ప్రతి భక్తుడు తనదైన భక్తి అనుభూతిని పొందుతాడు. స్వామివారు నిజంగా పానకం తాగుతున్నారా? అది ఆలయ నిర్మాణంలోని ఒక ప్రత్యేకత, లేక భక్తి విశ్వాసమా? దీనిపై ఎన్నో వివరణలు ఉండవచ్చు, కానీ ఒక విషయం మాత్రం నిజం. భక్తుడి మనసులో స్వామిపై ఉన్న నమ్మకమే ఈ క్షేత్రానికి అసలైన మహిమ. మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ జై పానకాల నరసింహస్వామి. ఓం నరసింహాయ నమః.